హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను గుత్తి వంకాయని కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు చేస్తాను. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ నేను అరకిలో వరకు గుత్తి వంకాయని తీసుకున్నాను. వాటిని ఇలాగా మధ్యలోకి ఈ విధంగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచానండి. సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత కూడా 2 times మనం వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్న బ్లాక్ వాటర్ అంతా పోతుందండి. ఇప్పుడు మనం వీటిని గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, తర్వాత ఈ వంకాయలన్నింటినీ వాటర్ నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గుత్తి వంకాయ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ కోసం నేను స్టవ్ ఆన్ చేసేసి నాన్ స్టిక్ కడాయి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ వంకాయలు ఇందులోకి మనం వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, వంకాయలు అనేవి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయితేనే వంకాయలు అనేవి మనకి టేస్ట్గా ఉంటే బాగుంటాయండి. ఫ్రెండ్స్, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద కొంచెం మూత వేసేద్దామండి. మూత వేస్తే బాగా మగ్గుతాయి. ఫ్రెండ్స్, వంకాయలు అనేవి వేగుతున్నాయండి. మనం అందులోకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. మసాలా ప్రిపేర్ చేసుకుంటాకి ఫ్రెండ్స్, ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం చెక్క, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ నువ్వులండి. వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మసాలా అనేది కొంచెం మిక్సీ పట్టేసి అందులోకి ఒక టమాటాని యాడ్ చేస్తున్నానండి. ఈ టమాటాని కట్ చేసేసుకొని ముక్కల కింద వేసేసుకొని ఒకసారి మనం మిక్సీ వేసేద్దాం. ఒకసారి మిక్సీ పట్టి చూపిస్తానండి. ఫ్రెండ్స్, టమాటాని వేసిన తర్వాత మిక్సీ పట్టేసి ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని 3 కట్ చేసేసి వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసి చూపిస్తానండి. ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు వంకాయలు వేగేలా చూద్దామండి. ఫ్రెండ్స్, చూడండి, వంకాయలు కూడా మగ్గిపోయాయి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, వంకాయలన్నీ తీసేసుకున్నాం కదా. దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ మసాలా కూడా బాగా మగ్గాలన్నమాట ఆయిల్లోని. ఫ్రెండ్స్, చూడండి, వంకాయ మసాలా వేసేసాం కదా, వంకాయలు సపరేట్ చేసేసి ఇది బాగా కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. మూత వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి అండి. చూడండి, కొంచెం బాగా మగ్గుతుంది కాబట్టి దీంట్లోకి మనం పసుపు యాడ్ చేసుకుందామండి కొంచెం. ఫ్రెండ్స్, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందామండి. కారం అనేది మనం చూసుకొని వేసుకుందాం, ఎందుకంటే మనం మసాలాలు ఎక్కువ వేసాం కాబట్టి తక్కువగానే వేసుకుందాం. సరిపోకపోతే అప్పుడు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం ఇది బాగా ఫ్రై అనిద్దామండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, బాగా వాటర్ అంతా పోయింది కదండి. దీంట్లోంచి బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను వేసిన ఉప్పు, కారం, మసాలా అన్నీ సరిపోయండి. ఇప్పుడు వాటర్ అనేది వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ వేసేసాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేసేద్దామండి. ఫ్రెండ్స్, ఈ వంకాయలు మసాలా వాటర్ అంతా వంకాయల్లో పట్టి బాగా టేస్ట్ అనేది వస్తుందండి. బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదండి. ఇప్పుడు మూత వేసేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా కర్రీ అనేది బాగా దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే
అయిపోయినట్టేనండి. గుత్తి వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి. మనం కొంచెం రసంలోకి సైడ్ డిష్ లాగా సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి పుల్కాలోకి సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కర్రీని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసానండి. ఫ్రెండ్స్ ఇందులో గ్రేవీ ఉంటుంది, చక్కగా వంకాయలు కూడా చక్కగా ఉంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ గుత్తి వంకాయ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.